ఇక్కడ మనం గతంలో కూడా కొన్ని నెలల క్రిందట ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే రోజా గారిని అరెస్ట్ చేయాలి అంటే చాలా చిక్కులతో కూడిన ప్రశ్న. ఏది ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి. ఎందుకంటే సీఎంఓలో ఒక కీలకమైన అధికారి కూడా సపోర్టివ్‌గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల ప్రమేయం కూడా ఉన్నది. ఆళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అది ఆ కేసులో అరెస్ట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందులుండయని చెప్పేసి అప్పట్లోనే చెప్పుకున్నాం. ఏదైతే రిషికొండ నిర్మాణం. అప్పట్లో ఆవిడ చేసిన వ్యాఖ్యలు మామూలు వివాదాస్పదం కాదు. 7 కొండల పైన వెంకన్న స్వామి ఉంటే తప్పులేదు గానీ, జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ పైన ఉంటే తప్పు అని చెప్పేసి అన్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటేశ్వర స్వామితో పోల్చిన ఘనత రోజా గారికే దక్కుతుంది. పైగా ఆ సమయంలో ఆవిడ భాషా విధానం కూడా ఏ రకంగా ఉండేదంటే, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ, లోకేష్ గారిని ఉద్దేశించి కానీ, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకో మండిపడిపోతూ ఉంటుంది ఆవిడ. ప్రధానంగా ఏమన్నారు, ఏంటది, నువ్వెవడవురా, నువ్వెవడవే, ఇదే పదం, ఎగ్జాక్ట్గా ఇదే పదం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అంది. నువ్వెవడవురా, నీకింత వయసు వచ్చింది, అది ఇది, నువ్వు కనీసం కార్పొరేటర్ కూడా కాలేదు, వార్డు మెంబరు కూడా కాలేదు, ఏది అసెంబ్లీ గేటు కూడా తాకలేవు, అవి ఇవి అన్నారు.